హలో ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది చార్మినార్, అలాగే వరంగల్ అని గుర్తుకొచ్చేది కాకతీయ తోరణం. అదే కరీంనగర్ అంటే మన గుర్తుకు రావాల్సింది ఊగేమినార్. అది ఎక్కడో లేదు, మన ఎలగందుల కోటలో ఉంది. కరీంనగర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కోట నిర్మించబడింది. ఇది కాకతీయుల కాలానికి చెందిన అతి ప్రాచీనమైన కోట. ఇదిగో ఆ కాలం నాటి పిరంగులు. కాకతీయుల కాలం నిర్మించబడిన ఈ కోట ముసునీరు నాయకులకు, కుతుబ్ షాహీలకు, మొఘలులకు, అలాగే ఆసాబ్ షాహీలకు, నిజాంలకు పాలనా కేంద్రంగా ఉండేది. నిజాం కాలంలో కరీముద్దీన్ దీనికి కిలేదారుగా పనిచేశాడు. 1905లో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఎలగందుల నుండి కరీంనగర్కు మార్చారు. కరీముద్దీన్ పేరుగా కరీంనగర్ అనే పేరు వచ్చింది. శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందుల పాలకులు కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల లోతైన కందకాన్ని ఏర్పాటు చేసి అందులో మొసళ్లను వదిలేవారు. సుమారు ఈ కోటలో 50 బుర్జులు ఉన్నాయి. పైన కనబడేటి బుర్జులు. ఈ కోటను సందర్శించితే చాలా ప్లేసులు చూడొచ్చు. రాణి మహల్, జైలుఖానా, బందిఖానా, నరసింహస్వామి గుడి, అలాగే హనుమాన్ టెంపుల్, దాంతో పాటుగా అలాగే అశ్వశాల, ఆయుధగారం, చాలా ప్లేసులు దీంట్లో చూడవచ్చు. చాలా పీస్ఫుల్ అయిన ఏరియా ఉంటుంది. ఇది జైలుఖానా. చూస్తే మీకు కనబడుతుంది ఎత్తైన గోడలు, రాతితో నిర్మించిన పొడవాటి గోడలు. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ పొడవాటి స్తంభము. ఇక్కడ శిక్షించడానికి చాలామంది. ఇది జైలుఖానా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే, సొరంగం నుంచి లోపలికి వెళ్తే బందిఖానా ఉంటుంది. అది ఎక్కువ తప్పు చేసిన వారికి పెద్ద శిక్షలు విధిస్తారు కదా, ఆ విధమైనటువంటి ఇది బందిఖానా. చాలా చీకటిగా ఉంటుంది. ఇదిగో మీకు కనబడేది బందిఖానా. దీంట్లో ఓన్లీ పైనుంచి వెళ్ళి వెంటిలేషన్ కోసం ఓన్లీ 2 హోల్స్ ఉంటున్నాయి. ఇక్కడ గబ్బిలాలు కనబడుతుంది ప్రజెంట్ అయితే. దీని పక్కనే ఇంకోటి మరొకటి ఉంటుంది బందిఖానా. ఇది అండి ఎక్కువ తప్పు చేసిన వారికి శిక్షించడానికి ఇది బందిఖానా. ఈ పక్కన కనబడేటి కొంచెం వెళ్తుంటే మీకు కనబడుతుంటుంది. ఇది మళ్ళీ రిటర్న్లో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ పైనుంచి వెళ్ళి ఊగేమినార్కి వెళ్ళడానికి ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ సొరంగం ఉండేది. ఇది పిరంగులు అంటే పైన సెకండ్ స్టేజ్లో ఉండేది. ఇది చూస్తే మనకు కనబడుతుంది పిరంగులు ఆ కాలం నాటివి. ఇది పైన ఇక్కడ మనకు కనబడుతుంది ఊగేమినార్ టాప్లో అండి. ఇది కరీంనగర్కే తలమానిక్యమైనది ఊగేమినార్.